సీఎంతో సినీ ప్రముఖుల భేటీ. ఏం మాట్లాడారంటే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. బంజారా హిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ మీటింగ్ జరిగింది. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో అక్కినేని నాగార్జున, వెంకటేష్, రాఘవేందర్ రావు, సురేష్ బాబు, అల్లు అరవింద్ సహా సుమారు 50 మంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డీజీపీ జితేందర్ తదితరులు హాజరయ్యారు. దాదాపు 2 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధి, తాజా పరిణామాల మీద చర్చించారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి సహకారం ఉంటుందని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ప్రభుత్వం ఇండస్ట్రీతోనే ఉందని, సినీ ఇండస్ట్రీ, గవర్నమెంట్ కలిసి పనిచేయాలని ప్రధానంగా సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రైజింగ్లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీస్తో ఉండాలని, డ్రగ్స్ నియంత్రణపై అవగాహన, మహిళా భద్రత క్యాంపెయిన్లో సినీ సెలబ్రిటీలు చొరవ చూపాలి, టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలని, ఇన్వెస్ట్మెంట్ల విషయంలో ఇండస్ట్రీ సహకారం ఉండాలని చెప్పారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, బెనిఫిట్ షోల విషయంలో అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రి అన్నారు. ఫ్యాన్స్ను కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే అని, ఇకపై బౌన్సర్లపై కూడా సీరియస్గా ఉంటామని చెప్పినట్టు తెలుస్తోంది. ఇక సినీ పెద్దలు తమ అభిప్రాయాలను సీఎంతో పంచుకున్నారు. ప్రభుత్వం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ కల్పిస్తేనే తెలుగు సినీ ఇండస్ట్రీ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందని, హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్గా మారాలనేదే వారి కోరిక అని అక్కినేని నాగార్జున అన్నారు. యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్లు ఉండాలని అభిప్రాయపడ్డారు. గవర్నమెంట్పై తమకు పూర్తిగా నమ్మకం ఉందని, ప్రభుత్వం సాయంతోనే ఆ రోజుల్లో సినీ ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చిందని నిర్మాత దగ్గుబాటి సురేష్ కుమార్ అన్నారు. నెట్ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండాలని, హైదరాబాద్ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్గా చేయాలనేది వారి డ్రీమ్ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీకి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడమే తమ ముఖ్య ఉద్దేశమని, ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత 8 సినిమాలకు స్పెషల్ జీవోలు ఇచ్చిందని తెలిపారు. పుష్ప సినిమా ఈవెంట్ కోసం పోలీస్ గ్రౌండ్ ఇచ్చారని, తెలుగు ఇండస్ట్రీకి ఒక బ్రాండ్ సృష్టించాలనే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఐటీ, ఫార్మా రంగాలతో పాటు సినీ రంగం కూడా వారికి ముఖ్యమని అన్నారు. ప్రభుత్వానికి, ఇండస్ట్రీకి మధ్యవర్తిగా ఉండాలని దిల్ రాజును ఎఫ్డీసీ చైర్మన్గా నియమించారని, ఇండస్ట్రీ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారని తెలిపారు. ఇండస్ట్రీ నుంచి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని, హాలీవుడ్, బాలీవుడ్ కూడా హైదరాబాద్ వచ్చేలా కృషి చేస్తారని తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా నైపుణ్యాలను పెంచి ఉద్యోగాలు కల్పిస్తున్నారని సీఎం చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్, రానా లాంటి సూపర్ స్టార్లు వారికి గర్వకారణమని సినీ ప్రముఖుల సమావేశంలో రేవంత్ రెడ్డి కామెంట్ చేసినట్టు తెలుస్తోంది. వాళ్ళంతా వారి ముందు పెరిగిన వారని, వాళ్ళ మీద ఎలాంటి కోపం, ద్వేషం లేదు అని అన్నారట. ఇక సినీ పరిశ్రమ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వ సహకారం ఉంటుందని, ఆ మేరకు సినీ ప్రముఖులకు భరోసా ఇచ్చినట్టు ముఖ్యమంత్రి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. సమావేశం అనంతరం దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ, తెలుగు సినీ ఇండస్ట్రీని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలని సీఎం సూచించారని తెలిపారు. దేశంలో తెలుగు సినిమాకు ఓ గౌరవం దక్కుతోందని, తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి చేరడానికి ఇండస్ట్రీ, ప్రభుత్వం కలిసి పనిచేయాలని చర్చించినట్టు సూచించారు. హైదరాబాద్లో హాలీవుడ్ సినిమా షూటింగ్లు జరిగే స్థాయికి తీసుకువెళ్లాలని సీఎం చెప్పారని తెలిపారు. సినీ ఇండస్ట్రీని ప్రపంచంలోనే నెంబర్ 1గా చేయడం కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తారని, ప్రభుత్వంతో కలిసి హైదరాబాద్ను ఇంటర్నేషనల్ సినీ ఇండస్ట్రీ హబ్గా మారుస్తామని దిల్ రాజు అన్నారు. సీఎం వారికి బిగ్ ఛాలెంజ్ ఇచ్చారని, అది రీచ్ అవ్వాలని చూస్తున్నారని, సంక్రాంతి సినిమాలు, టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు అనేవి ఇంపార్టెంట్ కాదని, అవి చాలా చిన్న అంశమని చెప్పుకొచ్చారు. ఇక అల్లు అర్జున్ ఘటనపై రేవంత్ ప్రత్యేకంగా ఏం మాట్లాడలేదని మురళీమోహన్ తెలిపారు. సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని సీఎం అన్నారని, బెనిఫిట్ షోలు, అవార్డుల గురించి సమావేశంలో మాట్లాడడం జరిగిందని చెప్పారు. ఇకపోతే ముఖ్యమంత్రితో సమావేశంలో 21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, 11 మంది నటులు పాల్గొన్నారు. నాగార్జున, వెంకటేష్, రాఘవేందర్ రావు, అల్లు అరవింద్, సురేష్ బాబు, మురళీమోహన్, సి కళ్యాణ్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, కేఎల్ నారాయణ, దామోదర్, నాగవంశీ, గోపి అచంట, బీవీఎన్ ప్రసాద్, వంశీ పైడిపల్లి, నవీన్, రవిశంకర్, యువి వంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీను, హరీష్ శంకర్, కొరటాల శివ, వశిష్ఠ, సాయి రాజేష్, అనిల్ రావిపూడి, ప్రశాంత్ వర్మ, వీరశంకర్, బాబీ, వేణు శ్రీరామ్, వేణు ఎల్దండి, విజయేంద్ర ప్రసాద్, కిరణ్ అబ్బవరం, సిద్ధు జొన్నలగడ్డ, శివ బాలాజీ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.